నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. కథలు విన్న చాలామంది లైక్ చేయడము మరి వాళ్ళ కామెంట్లు పెట్టడం కూడా మర్చిపోతున్నారండి. దయచేసి అది పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అనుకోని పెళ్ళి. భార్గవుడు అనే జ్యోతిష్కుడికి లేక ఒక కుమారుడు కలిగాడు. భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి 25 ఏళ్ల వయసు మాత్రమే ఉన్నదని అనుకున్నాడు. ఇది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు. ఆయన తన కొడుకు చిరాయువు అని పేరు పెట్టుకుని ఆ పిల్లవాడి జాతకాన్ని అత్యంత శ్రద్ధగా పరిశీలించసాగాడు. ప్రాణాపాయం ఉన్న కాలంలోనే అతనికి పెళ్లి కూడా జరిగే యోగం ఉన్నట్టు భార్గవుడికి తోచింది. ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహబలాన్ని పట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చునని అనుకున్నాడు అతను. చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను మంచి అందగాడుగాను ప్రజ్ఞావంతుడుగాను తయారైనాడు. భార్గవుడు అతని పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. కానీ కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుకు ఆయుర్దాయం 25 ఏళ్లే ఉన్నది, కానీ పెళ్లి అయ్యే యోగం కూడా ఉండడం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెబుతూ వచ్చాడు. ఈ మాట విని చిరాయువుకు ఎవ్వరూ పిల్లనిచ్చారు కాదు. తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది. ఆయన తన తండ్రితో నాకు ఆయుష్ స్వల్పమైతే పెళ్లి కూడా దేనికి, మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడు సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమైనాడు. వెళ్ళేటప్పుడు అతని తండ్రితో 25వ ఏట నేను చావనట్టయితే 26వ ఏట ఇంటికి తిరిగి వస్తాను అని కూడా చెప్పాడు. చిరాయు కాశీకి వెళుతూ ఉండగా దారిలో ఒకనాడు సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది. ఎవరో ఒక రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజుకూతుర్ని తన కొడుకు చేసుకోవటానికి తరలి వెళుతున్నాడు. చిరాయువు రాజసేవకులతో ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరకు తీసుకుపోయి అతని కోరిక ఆయనకు చెప్పారు. ఆ రాజు చిరాయువును ఎగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి కానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది. ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు. కొద్దిపాటి పోలికలు కూడా ఉన్నాయి. పెళ్లి పీటల మీద తన కొడుకు మూర్ఛ వస్తే ఏం చేయటమా అనే విచారం రాజును బాధిస్తున్నది. చిరాయువును పెళ్లి కొడుకును చేసి మూడు పడగానే అతని దారిని అతన్ని పోనిస్తే తనకు ఏ చిక్కు ఉండదని ఇప్పుడు ఆ రాజుకు ఒక ఊహ తట్టింది. అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నేను చెప్పినదంతా చేసి నేను వెళ్ళమన్న దాకా నా వెంట ఉంటే నీకు ఈ రాత్రి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక 1000 వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి అతనికి అన్నీ చక్కగా అమరాయి. మర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్లి కూతురు ఉండే నగరం చేరాడు. వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాట్లు జరిగాయి. ముహూర్తం రాత్రి 3 జాములకు ఏర్పాటైంది. రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటు పోసి దివ్యమైన బట్టలు కట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకును చేశారు. ముహూర్తం వేళకు అతన్ని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఉండగా చిరాయువు తన పక్కనే కూర్చుని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అన్నాడు. పెళ్లి కూతురైన రాజకుమార్తె ఈ మాటలు స్పష్టంగా విన్నది, కానీ తన భర్త అయినవాడు అలా ఎందుకు అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది. ముహూర్తం వచ్చేసరికి తెల్లవారబోతున్నది. పెళ్లి కొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి 1000 వరహాల సంచి అతన్ని బహూకరిస్తూ వెంటనే నీవు నీ దారిన బయలుదేరు, తిరిగి ఈ ప్రాంతాలు కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించి మరీ వదిలాడు. చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలనే ఉన్నది. అతను అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టు శంకించింది. క్షణక్షణానికి ఆమెకు ఆ అనుమానం పెరగసాగింది. ఆమె తన అనుమానం నివృత్తి చేసుకుందామని పెళ్లి కొడుకుతో
పెళ్లిపీటల మీద మీరు నాతో ఏమిటో అన్నారు. ఆ రొదలో సరిగా వినిపించలేదు. ఏమిటది, ఇప్పుడు మళ్ళీ చెప్పండి అన్నది. మూర్ఛలవాడు బిత్తరపోయి, నేను నీతో ఏమీ అనలేదే అన్నాడు. అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు. రాజకుమార్తె చివాలును లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టు, మోసం జరిగింది, నేను రాత్రి పెళ్ళాడింది ఇతన్ని కాదు అన్నది. విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది. రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు. కానీ ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి, అగ్నిసాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని నాకు తాళి కట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఆ పెళ్లి నాటకం కావటానికి వీలు లేదు. ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను. చేతనైతే నా భర్తను వెతికి తీసుకురండి, ఇతనితో మటుకు నేను కాపురం చెయ్యను అన్నది. తర్వాత అనేక విషయాలు బయటపడ్డాయి. లంచం పెడితే పెళ్లికొడుకు పరివారంలో వాళ్లే అంతా చెప్పారు. అసలు పెళ్లికొడుకు మూర్ఛల రోగం. దారిలో కనిపించిన కాశీయాత్రికుడి చేత రాజకుమార్తెకు పుస్తక కట్టించారు. పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్లారు. పెళ్లి కూతురు తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రాలలో పెళ్లిపీటల మీద పెళ్లికొడుకు పెళ్లి కూతురుతో ఏమన్నాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు. ఇదే పని తన రాజ్యంలో చాలా చోట్ల చేయించాడు. ఆ సమస్య ఎవరికీ కూడా అర్థం కాలేదు. చిరాయు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు, ఆమె తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియవు. ఈ మాటలు అన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మర్చిపోయి కాశీ చేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతనికి 25 ఏడు వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. కానీ అతనికి ఇలాంటి ప్రాణహాని జరగలేదు. సాధ్యమైనంత తొందరగా ఇంటికి తిరిగి పోకపోతే తన తల్లిదండ్రులు తనకు తద్దినాలు కూడా పెట్టిస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణమైనాడు. దారిలో అతనికి తన మాయపెళ్లి జరిగిన నగరం తగిలింది. తాను తాళి కట్టిన రాజకుమార్తె మరొకటి భార్య అయి ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుందని అనుకుంటూ అతను ఆమె సమాచారం తెలుసుకోవాలని కుతూహలంతో నగరం ప్రవేశించి సత్రంలో దిగాడు. అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది. సత్రంలో వాళ్ళని అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని, ఏ కారణ చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని, ఆ పెళ్లి తర్వాతనే రాజుగారి సత్రంలో ఈ శాసనం పెట్టించారని అతనికి తెలిసింది. చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను. పెళ్లిపీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అన్నాడు. ఈ మాట వింటూనే రాజభవనం అంతా ఒక్కసారి మేలుకున్నట్టు అయింది. రాజుగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిచి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగారు. అగ్నిసాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువుని అడిగాడు. ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానం ఇస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ. అతనే తన కుమార్తె మెడలో తాళి కట్టిన వాడని రాజుకు తోచింది. రాజకుమార్తె మొహం చూస్తే కూడా అది రూఢి అయింది. ఏం బహుమానం ఇవ్వమంటావు? రాజకుమార్తెను ఇస్తాను అన్నాడు రాజు. మహాప్రసాదం అన్నాడు చిరాయువు. రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి మళ్లీ పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు కూడా వచ్చారు. పెళ్లి వైభవంగా జరిగింది. చిరాయువు తన తల్లిదండ్రులతో మామగారింటనే ఉండి అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుని కాలక్రమాన ఆ నగరానికి రాజై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.